హలో నమస్తే. ప్రస్తుతం మనతో యాంపీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. యాహ్! ఇప్పుడు నార్మల్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళైనా కానీ, లేదంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అయినా కానీ, ఏం చేస్తాము అంటే కన్స్యూమర్ నీడ్స్ కోసమో, లేదంటే బేసిక్ మనకి ఏదైతే హౌస్ హోల్డ్ థింగ్స్ ఉంటాయి, లేదంటే ఏవైనా కానీ మనం ఇప్పుడు గ్యాడ్జెట్స్ కొంటూ హ్మ్. ఉంటాం. హ్మ్. సో, అలాంటప్పుడు కొంతమంది ఏంటి అంటే ఈఎంఐ ప్రాసెస్‌కి వెళ్తూ ఉంటారు. మనీ ఉన్నా లేకపోయినా ఫ ఇందాక మనం ఔట్ ఆఫ్ దిస్ డిస్కస్ చేసుకున్నాం. 0% హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఐ మీన్ లైక్ 0% ఈఎంఐ ఉంటది అనంగానే మనీ ఉన్నా గాని వాళ్ళు ఈఎంఐస్‌కి వెళ్తూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్ ఎంత వరకు కరెక్ట్ అంటారు యాక్చువల్లీ? కీర్తి గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇవాళ మనం ఈఎంఐస్ అంటే మనకు నీడ్స్ నీడ్స్ కూడా. నీడ్స్ అంటే ఇంట్లో మనకు చాలా అవసరం ఉంటుంటాయి. చాలా అవును. ఐటెమ్స్ అవసరం ఉంటుంటది. మనం అవును. కొనుక్కోవాలనుకుంటుంటాం. కరెక్ట్. జనరల్‌గా మాట్లాడుకునేది ఫస్ట్ వస్తే టీవీ, ఫోన్, లేకపోతే ఈ రోబోటిక్ క్లీనింగ్ వాక్యూమ్ క్లీనర్స్, అవును. లేకపోతే కిచెన్‌కి ఫ్రిడ్జ్. యాహ్! ఫ్రిడ్జ్. సో సో ఇవన్నీ మనకు కావాల్సిన వస్తువులు. కరెక్ట్. నీడ్స్. అవును. వాంట్స్ కాదు, నీడ్స్. నీడ్స్. నీడ్స్ అంటే మనకు కంపల్సరీ అది కంపల్సరీ కావాల్సిందే. కావాల్సిందే. హ్మ్. సో, ఆ నీడ్స్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనం కొనడానికి ఒక ప్లానింగ్ చేస్తారో, లేకపోతే ఆళ్ళకొచ్చిన డబ్బులతో కొనడానికి ప్లాన్ చేస్తారు. చేస్తారు. రైట్? ఎవరైనా ఒక కస్టమర్ బానే సంపాదిస్తున్నారు అనుకోండి. హ్మ్. ఆయన ఈ గ్రైండర్స్ గానీ, ఇది గానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ కొందాం అనుకుని ఎళ్లారనుకోండి. హ్మ్. ఫ్రిడ్జ్ కొనడానికెళ్లారు. లేకపోతే వాక్యూమ్ క్లీనర్ కొనడానికెళ్లారు. హ్మ్. రైట్? హ్మ్. యాహ్! వాక్యూమ్ క్లీనర్ అనుకుందాం. జనరల్‌గా ప్రతి ఒక్కరింట్లో పని మనుషులు పెట్టుకుంటారు. సర్వెంట్ మేట్స్ పెట్టుకుంటారు. పని చేయించుకుంటూ ఉంటారు. అవును. బట్ అయినా సరే వాక్యూమ్ క్లీనర్ కావాలి. అవును. ఎందుకంటే పని మనుషులు అస్తమానం రారు, ఎగ్గొడుతుంటారు. సో, నీడ్ ఉంది కొనుక్కుంటారు. ఇప్పుడు కొనడానికెళ్తారు మేడం. షాప్‌కెళ్తారు, డబ్బులుంటది. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 30,000 అనుకోండి వాక్యూమ్ ఓకే. క్లీనర్. హ్మ్. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. డబ్బులున్నాయి. అన్ని డబ్బులు ఉంచుకొని ఒక 50,000 పెట్టుకొని ఎళ్తారు హ్మ్. కొనుక్కుందాం అని. షాప్‌కెళ్ళగానే ఏమవుతుందంటే ఐదర్ 2 మే మోడ్స్ ఆఫ్ పేమెంట్. హ్మ్. ఒకటి క్యాష్ ఇవ్వడం, క్యాష్. లేకపోతే డెబిట్ కార్డ్ పేమెంట్ చేసి, హ్మ్. ఆన్‌లైన్ పేమెంట్ చేసి కొనుక్కోవడం. అవును. రైట్? 2 వేస్. లేకపోతే లోన్. అవును. సో, జనరల్‌గా మనం ఎళ్ళేదేంటి 50,000 పెట్టి పట్టుకొనెళ్తున్నాము. మనం కొనుక్కుందాం అని డబ్బులు క్యాష్ ఇచ్చి కొనేసుకుందాం అనుకుని ఎళ్తాం. హ్మ్. అక్కడికెళ్ళిన వెంటనే ఏమవుతదంటే, ఈ ఎవరైతే లోన్స్ ఇచ్చినోళ్ళు ఉంటారు. ప్రతి అవును. ఒక్క పెద్ద పెద్ద షాపుల్లో యాహ్! యాహ్! ఈ లోన్స్ ఒక ఇచ్చినోళ్ళు 3, ఉంటారు. 4 బ్యాంక్స్ నుంచి అక్కడ ఉంటారు. ఉంటారు. అవును. వాళ్ళు టై అప్స్ ఉంటాయి. వాళ్ళు ఉంటారు. ప్రమోట్ చేస్తుంటారు. కరెక్ట్. నా దగ్గర 50,000 ఉంది. అది రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ 35,000. హ్మ్. నేను డబ్బులిచ్చి కొనుక్కోవచ్చు కదా! హ్మ్. నా దగ్గర క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. హ్మ్. నేనేం చేస్తాను, ఆడికెళ్ళిన వెంటనే ఈళ్ళందరిని చూసి 0% ఈఎంఐ అంటారు ఫస్ట్. కరెక్ట్. హ్మ్. 0% ఈఎంఐ 6 మంత్స్, 1 ఇయర్ అంటారు. అయిపోతుంది. క్లియర్ ఆ! అయిపోతుంది. సో, వాళ్ళేం చేస్తారంటే, తీసుకునెళ్ళే డబ్బులు ఖర్చు పెట్టరు. అంటే హ్మ్. క్యాష్ క్రెడిట్ కార్డ్ వాడతారో, లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకొని దానిలో ఈఎంఐ కింద మార్చుకుంటారు. పెట్టేసుకుంటారు. అవును. కంఫర్టబుల్‌గా ఉంది కదా! కట్టుకుందాం అనే కంఫర్టబుల్‌గా ఉంది కదా! ఫీలింగ్‌తో. ఏ ఇంట్రెస్ట్ లేదు కదా! ఇది. అవును. అవును. కానీ మేడం ఇక్కడ ఒకటి రియలైజ్ అవ్వాల్సిందేంటంటే, ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటది. అవును. ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఉంటుంది. రైట్? కరెక్ట్. అవును. రూ. 1000 ఎంతో ఉంటది. చేస్తుంది. అవును. బై ఛాన్స్ మేడం మీరు ఒక 1 ఇయర్ పెట్టుకున్నారనుకోండి, లేదా 6 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు పే హ్మ్. చేయలేకపోతే, ఓకే. ఈఎంఐది. హ్మ్. మన ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సిందే కదా! హ్మ్. హ్మ్. అదైతే వదలరు కదా! అవును. అవును. రైట్? సో, అంటే 6 మంత్స్ దాటిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా కట్టలేను అంటే చిన్న అండ్ అమౌంట్ 1 మంత్ అట్లా మనకు మధ్యలో మిస్ అయినా కానీ ఎక్స్‌ట్రా చార్జెస్ వేస్తుంటారు. చార్జెస్ ఏస్తుంటారు. అవును. సో, నేననేదేంటంటే ఒకవేళ మన దగ్గర డబ్బులుంది, డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. కానీ మనం ఈఎంఐ 0% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి ఈ కార్డ్ తీసి కన్వర్ట్ చేసుకుంటాం కరెక్ట్. ఈఎంఐ. అవును. అవును. ఇక్కడేంటంటే మేడం మనకి యాక్చువల్‌గా ఈఎంఐ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కొన్నాం, ఫ్లాట్లు కొన్నాం అనుకోండి, అవును. ప్రాపర్టీస్ కొన్నాం అనుకోండి, అప్పుడు మేబీ అవసరం పడొచ్చు. కరెక్ట్. లో ఎక్కువ లోన్ అమౌంట్స్ లోన్ కోసం. అనేది అవసరపడొచ్చు, తీసుకోవచ్చు. అవును. ఇంటి వస్తువులు ఏదైనా సరే ఒక 5,000 నుంచి హ్మ్. ఒక ఇంక్లూడింగ్ అవును. బైక్స్ అవును. ఒక 2.5 వరకు అనుకోండి. అవును. 5,000 నుంచి 2,50,000 వరకు మనకేదైనా ఉంటుంది. ఉంటే సరిపోతుంది మనకి. కరెక్ట్. రైట్? హ్మ్. సో, ఇదేంటంటే
ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనకి ఐటెమ్స్ ఏది కావాలో తెలుస్తుంది. మన దగ్గర డబ్బులుంటది. అవును. ఒకవేళ డబ్బులు లేకపోయినా సరే, ఈ 2,50,000 అనేది ఒక కార్పస్ లాగా క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఫండ్ క్రియేట్ చేసుకోండి. 5,000 ప్రతి నెల యేసుకోండి. హ్మ్. హ్మ్. 5,000 ప్రతి నెల ఒక సంవత్సరం యేసుకుంటే ఎంతవుతుంది మేడం? 60,000. 60 ఆ! 2 సంవత్సరాలు యేసుకుంటే 1,20,000. హ్మ్. హ్మ్. మళ్ళీ అది పెరుగుతది కదా! కరెక్ట్. అవును. సో, వై వి నీడ్ టు గో ఫర్ ఎ లోన్? ప్రతి 5,000 నుంచి 2,50,000 ఉంటది. ఇప్పుడు ఈ బండి కొనడానికెళ్తారు. అవును. చాలా యంగ్‌స్టర్స్ బండి కొనాలనుకుంటారు. అవును. ఆళ్ళేం చేస్తారంటే లోన్ ఈఎంఐలో తీసేసుకుంటారు. ఆ లోను అప్పులు కడతారు. ఇంట్రెస్ట్ కట్టడానికి రెడీ. బట్ ఆ! ఇన్వెస్ట్ చేయడానికి రెడీ కాదు. హ్మ్. ఇన్వెస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు కదా మేడం. ఒక 2 అవునవును. ఇయర్స్, 3 ఇయర్స్ ప్లాన్ చేసుకొని మంచి బైక్ కొనుక్కోవచ్చు వాళ్ళు. హ్మ్. మీరిక్కడ ఇంట్రెస్ట్ పే చేయట్లే. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీ దాని నుంచి మీరు కొనుక్కుంటున్నారు. కొనుక్కుంటున్నారు. అవును. ఓకే. కరెక్ట్. సో, కరెక్ట్. ప్రతి ఒక్కరు నేను చెప్పేదేంటంటే, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చిన్నవి ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటూ, ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటూ, హ్మ్. ఇన్వెస్ట్ చేసుకుంటే ఈజీగా ఈ లోను, ఈ 0% అవాయిడ్స్ ఈఎంఐకి ప్రాసెసింగ్ ఫీస్ కట్టకుండా, లేదా ఒకవేళ మిస్ అయినా చార్జెస్ కట్టకుండా. కట్టకుండా. హ్మ్. సో, ఇవన్నీ ఆహ్, ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడేస్తాం. అవును. క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఏమొస్తది? మీకు ఒక బిల్లొస్తది. హ్మ్. హ్మ్. మినిమమ్ డ్యూ ఏందని ఉంటది. కరెక్ట్. అంటే అవును. మినిమమ్ మినిమమ్ డ్యూ డ్యూ కడుతూ కట్టేస్తే మరి ఉండాలి. మీది ఇంట్రెస్ట్ పడదా? పడుతుంది. పడుతుంది కదా! పడుతుంది. పడుతుంది. సో, ఇలాగా ఇ ఇ ఇవన్నీ మీరు చేయగలిస్తే, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకుంటే, ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ముందే ఇలాంటివన్నీ అనుకుంటే ఒక కొనుక్కోవచ్చు. 1, 2 ఇయర్స్ మనంలో కొనుక్కోవచ్చు. కొనుక్కుంటున్నాము కొనుక్కోవచ్చు. అనుకునేదనిపిస్తే మీకు జీతం వస్తుంది. అయినా సరే మీరు లోన్‌కెళ్తున్నారు. ఈఎంఐకెళ్తాం. ఎందుకు? కరెక్ట్. ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి, ఇలాంటి ఒక మన అవును. మన నీడ్స్ బేసిక్ ఏదైతే నీడ్స్. చిన్న అమౌంట్లుంటాయో, మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ కరెక్ట్. చేసుకుంటూ ఇలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ వెళ్తే, మనకు కావాల్సిన వస్తువులు ఎప్పుడైతే అవసరం ఉంటదో అప్పుడే కొనుక్కోవాలి. కొను హ్మ్. మళ్ళీ అవసరం లేకుండా అన్నీ కొనుక్కుంటే అది వాంట్స్ అయిపోతది. కరెక్ట్. అవును. సో, మనకి ఏదైతే నీడ్ ఉందో అదే కొనుక్కోండి. మిగతా అవును. డబ్బులు పెరగనివ్వండి. కరెక్ట్. రైట్? అండ్ ట్రై టు అవాయిడ్ లోన్స్ అన్‌లెస్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్. రిక్వైర్డ్. యెస్. రైట్? కరెక్ట్. సో, ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అవనియండి, ఇదవనియండి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు మేడం. సో, ప్రతి ఒక్కరూ ఒక నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే చిన్న ప్లానింగ్ అంతే. ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చిన్న చేసుకొని ప్లానింగ్ చక్కగా చేసుకుంటే ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటే మనకు అవసరం వచ్చేటప్పుడు ఏది అవసరం వస్తుందో తెలీదు. తెలీదు. సో, కరెక్ట్. ఆ అవును. ఆ నీడ్‌కే మరి మీరు ఖర్చు పెట్టండి. అవును. అవును. నేను ఇంత క్రియేట్ చేశాను కదా! అని చెప్పి అన్నీ కొనేయకండి. అంతే. అంతే. మనకు అవసరం ఏదుందో అదే కొనుక్కోవాలి. కరెక్ట్. మన ఆ మిగతా డబ్బులు ఏదైతే ఉందో అది పెరగనివ్వండి. హ్మ్. టుమారో నోబడీ నోస్. అంటే రేపు ఏంటి అవసరం ఉంటుందో మనకు తెలీదు. కరెక్ట్. అవును. మెడికల్ నీడ్స్ తెలీదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేస్తూ ఉంటాయి. మెడికల్ మళ్ళీ నీడ్స్ అనేది మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సిందే. దీనికి దానికి సంబంధమే సంబంధం లేదు. లేదు. ఎందుకంటే అంటే అదే మీరు అంటున్నాను. ఇది ఇక్కడ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో ఖర్చు పెట్టారనుకోండి. అవునవును. మీ మీ గోల్స్ ఎఫెక్ట్ అయిపోతాయి డిస్టర్బ్ మళ్ళీ. అవుతుంది. సో, అవును. నేను ఇక్కడ మన టాపిక్ ఏంటంటే లోన్స్‌కెళ్ళకండి. ఎళ్ళకుండా. అన్‌లెస్ అంటిల్ 100 వెరీ మచ్ రిక్వైర్డ్. కావాలి అనుకునేటప్పుడే తప్పించి, ఈ చిన్న సో, చిన్న దీనికి నీడ్స్ కోసం లోన్స్‌కెళ్ళకండి. ఇన్వెస్ట్ అవును. వెళ్ళకండి. యాహ్! వెళ్ళకుంటే యాహ్! ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన నీడ్స్, ప్రియారిటీస్ ఐడెంటిఫై చేసుకొని దాని పరంగా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు కొనుక్కుంటారు. మేడం. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ అండి.